హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలా చేస్తే మేము వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇవాళ వీడియో వచ్చేసి కిరాయి ఇంట్లో ఉంటే ఓనర్ పెట్టే కష్టాలు పార్ట్ 13 అన్నమాట. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మా అత్త మా ఇంటిది ఇద్దరు కలిసి నా మీద పడ్డారు కదా, డ్రెస్లు వేసుకోవద్దు, అది వేసుకోవద్దు, ఇది వేసుకోవద్దని. ఇది ఇంట్లో కిరాయికి ఉన్నందుకు ఇదొకటి బాధ నష్టమైంది ముసల్ది. ఆ ఇంట్లో ఉంటేనేమో అది ఊడిసి నా ఇల్లు ఇట్లా పెట్టుకో, నా ఇల్లు అట్లా పెట్టుకో అని ఓ సావ దొబ్బిందను. ఈ ఇంట్లోనేమో ఈ ముసలికి ఇట్లా టార్చర్ పెడుతుంది. ఈ బట్టలు వేసుకోకు, ఆ బట్టలు వేసుకో అంటుంటా. టీవీ వచ్చి గంటలు గంటలు మా ఇంట్లోనే చూస్తుంటుంది. నేనేమని అంటున్నా దాన్ని. మళ్ళా ఇదేమో బట్టలది కొత్తగా స్టార్ట్ చేసింది. ఇది ఆగు, వీళ్ళ పని రేపు చెప్తాను, రేపు పొద్దున అయినాక వీళ్ళ పని చెప్తా. ఓ పిల్ల ఉన్నావా రాధా? ఓ పిల్ల, ఓ కోడలా ఉన్నావా? అత్తమ్మ వచ్చిర్రా? అగో గీ పిల్లెవరు? మా ఇంట్లోకి జొర్రింది. కొంపదీసి వీళ్ళ చుట్టాలా ఏంది? గింత నిండా బురకేసింది. ఓ పిల్ల, ఎవరు నువ్వు? రాదలేదా? ఈ ముసలి నన్ను గుర్తుపట్టలేనట్టుంది. రాండ్రి లోపలికొచ్చి కూర్చోండి అత్తమ్మ. అగో ఈ పిల్లేంది అత్తమ్మ అత్తమ్మ అని పిలుస్తుంది. ఎవరి పిల్ల నువ్వు? రాదేది? ఏమైందక్క, ఇప్పుడే వచ్చినావా? ఓ అవ్వా, నేను ఇప్పుడే వచ్చినా గాని. మరి ఏమైంది? గిన్నెల్లో పడ్డావు? రా లోపట్రా, నీళ్ళే కదా. ఓ అవ్వా, నీకు ఎప్పుడు నీ ముచ్చట నీకేనా? నేను చెప్పేదాకా వినవా? ఈ పిల్ల చూడు ఎవరో. అప్పటి నుంచి కుయ్యమంటలేదు, కయ్యమంటలేదు. రా అత్తమ్మ రా అంటుంది. ఎవరి పిల్లను అంటే సప్పుడు చేస్తలేదు. ఎవరి పిల్ల? మొత్తం నిండా ఉరికేసింది. ఎవరి పిల్ల నువ్వు? మా కొడలింట్లో ఉన్నావు. అత్తమ్మ రాండ్రి. ఓ నన్ను అత్తమ్మ అంటున్నావు, ఎవరు నువ్వు? ఇప్పటి నుంచి అడుగుతున్నాయి ఎవరి పిల్ల నువ్వు రాదేదని. రాండ్రత్తమ్మ లోపటికి అంటుంది. మరి ఎవరో ఏందోని అర్థమైతే లేదు. ఓ అక్క, కొంపదీసి దేవతైనా నా కోడల్ని ఏమైనా చేసిందా ఏంది? అబ్బో, ఏందవ్వా గట్లా అనబడితివి? అమ్మో, నా ఇల్లు ప్రేమతోని కట్టుకున్న ఇల్లు. ఈ ఇంట్లో ఆయన మీ కోడల్ని చంపిందా ఏంది? మీ కోడలు దయ్యమై తిరుగుతుందా ఏంది ఈ ఇంట్లో? వీలేకంగా నన్ను చంపేసేటట్టున్నారు కదా. నా కోడల్ని చంపేసిందంటావా? వాయమ్మో నా కోడలేదే దొంగ ముఖందానా. నా కొడుకుకు తెలిసి వాడు ఏం అడగడు, నేనే చంపేసిన అనుకుంటాడు. ఓ అమ్మలాలా, ఓ అక్కలాలా, రాండ్రి. గీ లచ్చవ్వ కొడల్ని ఎవతో చంపేసి ఇట్లకి జర్రింది. రాండ్రి. వదివే నువ్వు? గది ముఖం మీద ఏమేసుకున్నది? ఎవతివే నువ్వు? నా కొడల్ని చంపినావా ఏంది కొంపదీసి? అయ్యో అత్తమ్మ, నేను ఎవతివే నువ్వు? దొంగ మొకబ్దానా, అప్పటి నుంచి అత్తమ్మ అంటున్నావు. ఎవతివే నువ్వు? అయ్యో అత్తమ్మ, నేను రాదని. ఒకసారి చూడు ముఖము. నేను ఏంది మా రాధవా? ఏం రోగం పుట్టిందే మరి ఇంత నిండా బురికేసినావు? అదెవరితో అబద్ధం చెప్తుందావా? నువ్వు చూడంగా నమ్ముతావా? అయ్యో నిజంగానే అక్క, ఇది నా కోడలే. ఏందవా, నీ కోడలేనా? అవునవును అత్తమ్మ, నేనే. ఎందుకంత ఆగమాగమైతురు? ఎవరు వస్తారు ఇంట్లోకి నేను లేకున్నాగా? అరే, ఏ రోగం పుట్టిందంట గట్లేసుకుంది కొంగు? అవునే, ఏం పుట్టిందే నీకు గట్లేసుకున్నావా? అయ్యో, ఎవరితో ఇది వచ్చింది? నా కోడల్ని చంపేసింది అనుకొని నేను భయపడి చచ్చిన. ఆయనతో నా కొడుకు తెలిసే నేనే చంపినా అని అనుకుంటాడు అనుకున్నా. నేనైతే భయపడి చచ్చిన. ఓ నేనెంత భయపడ్డా. నా ఇంట్లో ఇంత ఎవరైనా చచ్చిపోయిందని తెలిస్తే ఊరంతా నా ఇల్లు మళ్ళీ ఎవడు కిరాయికి తీసుకుంటాడు. ఏం చేయాలి? నా ఇల్లంతా ఇక భూత్ బంగ్లా అవుతుందేమో అని భయపడి చచ్చిన. మంచిగా. అయ్యో అత్తమ్మలు, మీరే కదా నిన్న ఏమన్నారు? గట్ల డ్రెస్ వేసుకుంటారా, మంచిగా చీర కట్టుకోవాలి, ముద్దుకుంటావు అని అన్నారు. ఇక గిట్లా నిండా బురికేస్తే ఎవరికి ఎవరు చూస్తారు ముఖము? గిట్లుండాలి చీర కట్టుకుంటే. మొత్తం నిండా బురికేసుకొని ఉన్నా. అందుకే దీని తెలివితేటలు పాడగాను.
ఇది మేము అన్నందుకు మళ్ళా మాకే దింపి కొట్టింది కదా. ఓర్ని చీరే కట్టుకోమని అన్నావు, గిట్ల నిండకు బురికేసుకొని తిరగమన్నావా? గిట్లా మంచిగుందత్తమ్మ, ఇవాళ రోజంతా గిట్లనే ఉంటా. నీ బొందనే ఎవడన్నా చూస్తే సల్లుమని భయపడి చచ్చిపోతాడు. నీ అవ్వ కొంగేసుకొని ఎట్లా తిరుగుతావే, ఏమన్నా కనబడుతుందా? ఆయనతో తినకన్నా గుద్దుకొని పడతావు. ఈ కొంగేసుకొని తిరుగుతుందంట, ఆయనతో దేనికన్నా గుద్దుకున్నావు అనుకో నెత్తి వలుగుతుంది. లేదు ఏం కాదు, ఇవాళ రోజంతా ఇట్లనే కొంగేసుకొని ఉంటా. ఏదో ఒకటి సావే. నువ్వు చెప్తే ఇంటవా అనే ఒక్క మాటను. నిన్నగా డ్రెస్ వేసుకోకు చీర కట్టుకో అన్నందుకు వేసుకున్నావు. సరే తీసావు, ఇక మేము చెప్తే ఇంటవా నువ్వు? సరే ఇక నీ ఇష్టం, ఏమని చేసుకోగాని నాకైతే టీవీ పెట్టి బాపిల్ల టీవీ చూసుకుంటా నేను. ఇదొకటి, దీనికి తెల్లారంగా టీవీ కావాలనా? అయ్యో ఇప్పుడు పొద్దున్నే అవుతుంది కదా అత్తమ్మ, ఎప్పుడు మీరు పొద్దుకి వస్తారు కదా టీవీ చూడడానికి. ఈ బొడ్డి నా టీవీ ఇంట్లో పెట్టుకొని మళ్ళా నాకే అంటుంది. నా టీవీ నా ఇష్టం, నేను ఎప్పుడన్నా వస్తా చూడడానికి. ఆయన నువ్వు అన్నావు కదా సీరియళ్ళు పొద్దున్న 6కే వస్తాయని. ఉట్టినన్నా అన్న దీనికి. అయ్యో అట్లా కాదత్తమ్మా, ఇక అదే వస్తుంది కానీ ఎప్పుడు మీరు సాయంత్రం వస్తారు కదా. అయ్యారు ఎట్లేమేమో పొద్దుగాల వచ్చారు, మరి పని తీరిందా అని అడుగుతున్నా. నా పని తీరింది కానీ నీ పని తీరనట్టుంది. గా గోడలకి ఇక చాలా లేనిది, ఇక దుల్పవా? గట్లనే ఉంచుకున్నాడు ఆ ఇల్లు. అయ్యమ్మో ఇది వచ్చి నా మీద పడ్డది కదరా నాయన, దీని కుట్టికి నన్ను అడిగిన. అక్క మీ టీవీ ఇంకా రిపేర్ కాలేదా? ఇద్దరు అత్తగోడలు నా మీద పడ్డారు. నా టీవీ నేను చూడడానికి వస్తే నా ఇల్లు నా టీవీ కిరాకిస్తే ఏంది, వీళ్ళకి అమ్మక తిన్న నా ఇల్లు. ఇద్దరు నన్ను అంటూరేంది, వీళ్ళ పని చెప్తా నాగు. ఏందవ్వా నా టీవీ నేను చూడడానికి వస్తున్నా, ఏమైతుందంట గంతగరం అంటూరు? ఆగో ఏంది గంతగరం వరుతున్నావు? నేను మంచినే అడిగినా. మీ టీవీ మరి ఖరాబ్ అయింది కదా, ఏమైంది, రిపేర్ అయిందా అని అడిగినా. నీకు ఇప్పుడు టీవీ చూడంగానే నువ్వు వద్దని అన్నానా? నేను దానికి చెప్తానే ఉన్నా టీవీ పెట్టి అని. అది నా టీవీ, ఇది నా ఇల్లు, నా ఇష్టం. నేను ఎప్పుడన్నా వస్తా, ఎట్లన్నా చూస్తా. ఆ టీవీ రిపేర్ అయినా సరే నేను వస్తాను, ఆ టీవీ మంచిగా ఉన్నా సరే ఈ టీవీ చూడడానికే నేను వస్తాను. నన్ను ఎవరు ఆపుతారు? ఏంటి మీరు గట్లా అంటారు? ఇక మాకు ఇంట్లో పని ఉండదు, పాట ఉండదా? మీకు టీవీ పెట్టించుకుంటా ఉంటానా నేను? అబ్బో మస్తు పెట్టించినవుతి. ఏంది దాంట్లో పెట్టించుడు, గల్లా అంటే అయిపోతుంది. దానికి ఓ అంటున్నావు పెద్ద. నా టీవీ ఇచ్చిన, నా ఇల్లు ఇచ్చిన, నా సోఫా బెడ్ అన్నీ ఇచ్చిన, నేను చూడడానికి వస్తే ఏమైతుంది? నీకెవడిక్కడ టీవీ పెట్టమని అనలేరు, నువ్వే పెట్టి పోయినావు. నీకు అక్కడ సాగలేక ఇక్కడ పెట్టి పోయినావు. కిరాయి ఇచ్చినావు అంటే మేము కిరాయి కడతామేమో, నువ్వేమో పుణ్యానికి ఇచ్చినావా? ఇవన్నీ వస్తువులు ఉన్నాయి కాబట్టే నువ్వు 8,000 కిరాయి అని అన్నావు. కడతానే ఉన్నారు 8,000, మళ్ళా ఇవన్నీ ఎందుకు నీకు? అవన్నీ నేను కిరాయికి ఇచ్చిన, ఈమెకేమన్నా నేను రాసిచ్చిందా అన్నీ? నువ్వు కిరాయికి ఇస్తే ఏంటి, దానికి పైసలు కడతలేరా? మరి దానికి పైసలు తీసుకోకు, తక్కువ కిరాయి. 4,000 ఇస్తాము, నెల నుంచి 4,000 ఇస్తాము. అగో 4,000 అంట. ఏదో నా ఇల్లని నేను టీవీ చూడడానికి వస్తే గిన్ని మాటలు అంటుర్రా మీరు? నా ఇంట్లో వండుకుంటానే ఏంది టీవీ చూడడానికి రాత్రంతా ఈడనే ఉంటావు? నేను ఎప్పుడన్నా ఏమన్నా అన్నావా? నీకు ఇక్కడ బట్టలు వేసుకోవద్దుగా, దులుపు, ఇది చేయి అది చేయి అన్నీ చెప్తున్నావు. సరే మాకు తెలియదా, మేము అన్నీ చూసుకుంటాను ఉంటాము. కానీ నువ్వు అన్నిసార్లు నా ఇల్లు సామాన్లు పెట్టినా నేను ఎప్పుడన్నా వస్తా అంటే అట్లా నడవది. కిరాయి కడుతున్నాం, మాకంటూ మేము కిరాయికి కడుతున్నప్పుడు కొంచెం మాకంటూ ఉండాలి కదా. మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లోకి జొర్రి ఏదంటారు ఉంటే ఎట్లా నడుస్తుందా? నీకు లేదు అంటే సపడేగా చెప్పుండి, ఇంట్లోకి వెళ్ళి వీక్తాము. వాయమ్మో గిదేంది గిట్లా అంటుంది? వామ్మో ఇది ఇంట్లోకి వెళ్ళి వీక్తా అంటుంది. ఇంట్లోకి వెళ్ళి వీక్తేది మళ్ళా నా ఇంట్లో వచ్చి దాపరం అవుతుంది. అమ్మో వద్దు, నా ఇల్లు ఇంత ఇది అపాలించుకుంటది. ఇక్కడనే సావనిది ముసల్దాంతో నేను లొల్లి పెట్టుకుని వద్దు, ఏమొద్దు. అయ్యో ఈ ఇంటి కిరాయి మీదనే మాకు నెల మొత్తం వెళ్తుంది. ఇదే వీళ్ళు ఇల్లు ఇడిచిపెట్టి విక్తా అంటే ఇక మళ్ళీ ఎవడొస్తాడు? ఈ పల్లెటూరులో ఇంత పైసలు పెట్టి ఎవరు కొంటారు?
అబ్బో వద్దొద్దు, దీంతో లొల్లొద్దు, శ్మశానం వద్దు, సప్పుడేగా ఉంటా. అబ్బో గింత దానికి గంత ఇల్లు పోతా అంటుర్రు. ఇవాళ రేపు పిల్లలకి అసలు ఓపికలే లేవు. మరి అక్క ఈ పిల్లలకి అస్సలు ఓపికలు అనేటివే లేవు. ఈ మాత్రం దానికి ఎవడన్నా ఇల్లు షొట్టి పోతా అంటారానే? నీకు కొంచెమన్నా తెలివుందానే? గింత మంచి ఇల్లు మళ్ళా దొరుకుతుందానే? ఓ మొత్తం ఊరంతా చూడు, ఇంత మంచి ఇల్లు నీకు ఎక్కడా దొరకది. ఇల్లు మంచిగుంటే ఏమైంది? ప్రశాంతత ఉందా? నువ్వు ఊరికి వచ్చి టీవీ సీరియల్ పెట్టుకొని కూర్చుంటావు. అంతా ఇదైతే మాకు అసలు వద్దు. మాకు ప్రశాంతత అనేది ఉండాలి. ఓ దొంగ ముఖబ్దానా, ప్రశాంతత కావాలి, నీ బూంద కావాలి, నీ భోజనం కావాలంటున్నావు. మళ్ళా అది ఇంట్లోకి వెళ్ళి నిన్ను ఎలుగొట్టిందనుకో, నిన్ను నా ఇంట్లో కాలు కూడా పెట్టనియా. ఏం చెప్తున్నా, ఎక్కడనో ఇక్కడనే జావు, లేకపోతే ఆ పాత ఇంట్లో పోయి జావు. అది పెట్టే టార్చర్ నీకు కమ్మగుంది కదా. అబ్బో ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే మా అత్తమ్మనేమో ఇంటికి రానియ్యది. మళ్ళా ఏమన్నా కిరాయిపోతే మళ్ళాగా పాత ఇంటి దానిలాగా దొరికితే ఓ నెత్తి నొప్పి సావు అవుతుంది నాకు. పీకంతి ఇది అట్లా నవ్వుతుంది కదా, నోరు మూసుకొని ఉంటా. ఇక పెద్దోళ్ళు అన్నాక మాత్రం ఉంటది. ఇక వాళ్ళ ఇల్లు అయితే వాళ్ళ టీవీ కదనే, ఎందుకు అట్లా అంటున్నావు? అదే అదే అత్తమ్మ. సరే నేను టీవీ చూడంగా ఏమని అంటున్నా? ఏమంటలేను కదా. నువ్వేమంటలేవు కానీ నువ్వు మంచిదానివే. పా టీవీ వద్దు ఏమొద్దు తీ. ఇక మా టీవీ రిపేర్ చేసుకుంటా, కాకపోతే ఈ టీవీ తీసుకొని పోతుంది. ఓ అమ్మో, ఇది ఇల్లు షొట్టి పోతే మళ్ళీ ఎవడొచ్చి చేస్తాడ్రా నాయన. సపడేగా వీక్తా, సీరియల్ ఏందో అక్కడ టీవీలు ఏం చూసుకుంటా, లేకపోతే ఈ టీవీ ఎత్తుకొని పోతాను. కానీ అమ్మో ఆ సీరియల్లో కానీ ఆశపడితే బతుకు తెరువు పోయేటట్టుంది కదా. ఇకింది కదా నాయన. ఇంకేం కొంగే, నీ కొంగు పాడగాను తీయే గది. కొంగు గమ్మత్ అనిపిస్తుంది అత్తమ్మ నాకు. ఇక ఉండని ఒక్కరోజు వేసుకుంటా. అవునే మస్తు గమ్మతుంది. అత్తమ్మ గట్లా బయట పోయి కూర్చుందామా? ఊర్లో అందరితోని ముచ్చట పెట్టుకుంటా అక్కడ చెట్టు కింద. ఇంట్లో మస్తు బోర్ అవుతుంది నాకు. మా ఇల్లేమో ఊరు బయట ఉన్నది. వాడు రాడు చేయడు. పక్కకి వెనకాల శృతి ఉంటుంది కానీ ఆమె కూడా ఇవాళ లేనట్టుంది. నిర్మల పెద్దమ్మ ఇంటికి పోయినట్టుంది కదా. అవునే, నాకు కూడా మస్తు బోర్ అవుతుందని నేను ఈడికి వచ్చిన, చల్లగా ఉంటుందని. పద పోదాం పద, అక్కడ పోయి చెట్టు కింద కూర్చుందాము. ఎవరన్నా వస్తారు ముచ్చట పెట్టడానికి. అత్తమ్మ చూసిర్రా ఎంత ఉంది. నేనంట ఇంటికి వస్తే నా కాలు చేతులు ఇరగొడుతుందంట. ఈ కిరాయి ఇంట్లోనే ఉండాలంట. నేను కిరాయి ఇంట్లో ఉంటా అంటే మంచిదాన్ని, నాతో తీయగా మాట్లాడుతుంది. అదే నేను ఆ ఇంటికి వస్తా, మా ఇంటికి అన్నాను అనుకో, ఓ ఇక చంద్రముఖి లాగా మారిపోతుంది. ఓ పిసదానా, మళ్ళీ రోగం పుట్టిందే? నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటున్నావు, నడువు. వస్తున్నా అత్తమ్మ, పదండి. కూడలా నాకు ఒకటి గమ్మత్తు ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అత్తమ్మ? అదే మనము వీళ్ళందరి మీద ఏదో చేద్దామే కదా. ఏంది అందరు చేస్తారు ఫ్రింక్ అదేదే యూట్యూబ్ లా చేస్తారు. ఏదన్నా ఏమంటారే? ఓ ప్రాంక్ అత్తమ్మ? అవునవునే, ప్రాంక్ చేద్దామని. ఏం ప్రాంక్ అత్తమ్మా? ఏం చేద్దాము? అయితే నేను ఇక నువ్వు బురికేసుకున్నావు కదా, నువ్వు ఎవరో వాళ్ళకి అంత తొందరగా అర్థం కాదు, నాకే అర్థం కాలేదు. ఇక నేను ఏం చెప్తానంటే, వాళ్ళు అడుగుతారు కదా ఎవరు ఈ బురికేసుకున్నామే నీతో వస్తుంది రచ్చక్క అని అడుగుతారు కదా. నేనేం చెప్తానంటే, నా కోడలు బాగా సతేస్తుంది నన్ను, అందుకే ఈమెని నేను ఇంకో కోడలుగా తెచ్చుకున్నా అని చెప్తా. ఏంటత్తమ్మా, నీ కొడుకుకి వేరే పెళ్లి చేస్తా అనుకుంటుర్రా? ఓ నీ పిచ్చి ముఖంలో చెప్పు పెట్టా. వద్దత్తమ్మా, నేను మీరు చెప్పినట్టే ఇంటా. మన ఇంటికి వస్తా, నువ్వుకే నా కిరాయి ఇంట్లోనే ఉంటా. కానీ మీరు గట్లా అయితే చెయ్యొద్దు. మా ఆయనకి వేరేతో పెళ్లి అయితే చెయ్యొద్దు. ఆగు నీ పిచ్చి ముఖందానా, ఏడు పాపే. ప్రాంక్ అని చెప్పినా కానీ మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావే పిచ్చిదానా? ప్రాంకా? నేను నిజం అనుకున్నా. నువ్వు ఎక్కడ దొరికినవే? ఇట్లనే ఎడ్డి ముఖం దానిలోకి ఉన్నావనుకో, నిజంగానే వేరే దాన్ని తెచ్చి నా కొడుకుకి పెళ్లి చేస్తా. అయ్యో అట్లా చేయొద్దత్తమ్మా, నేను మీరు చెప్పినట్టే ఇంటా. సరే తీ, నడువు. అగో గలొచ్చి వస్తున్నట్టుంది కదా. అవును నిర్మలక్క, కానీ ఇక
పక్కకి ఇక పిల్లెవరు నిండా బురికేసింది కొంగు ఎవరు వచ్చి రావే రావే నిర్మలక్క ఎట్లున్నావు? నీ గుడ్డి ముఖంలో చెప్పు. ఆ కొంగు తీసిన నడవే నీ మెంటల్ ముఖందాన. అయ్యో అత్తమ్మ మీరా? సారీ సారీ చూడలేను నేను, తప్పైంది. ఈ కొంగుతో నాకు గణనే పడలేదు. మీరు ఎట్లా నడుస్తురు కదా ఆగిరేంది? ఈ జన్మలా మారవే నువ్వు. సరే తీగని అక్కడ అందరూ గుసురు కనబడుతుర్రా? కనబడుతురు అత్త. ఇక చాలేదా మనం ప్రాంక్? సరే సరే అత్తమ్మ. అబ్బా నీ అవ్వ గట్ల పడ్డవేందే? అగో ఎవరా పిల్ల గట్ల పడ్డది? ఏం కాలేదు మంచిగానే ఉన్నా నేను. ఏంది ఏం కాలేదంటునో? ఇప్పుడే గంత గట్టిగా పడ్డావు కదా, ఎవరు? ఓలొచ్చి ఎవరే ఆ పిల్ల గంత నిండా కొంగేసింది ఎవరు? ఏ గీత ఇక్కడ వచ్చి కూర్చోదా? గీత ఎవరు నాయన? కొంగులో నాకు అసలు గననే పడతలేదు. ఎక్కడ పోయి కూర్చున్నాడో ఏందో. అత్తమ్మ వస్తున్నా. పిల్లేంది దీన్ని అత్తమ్మ అంటుందేంది? వాళ్ళ కోడలా ఏంది? రాధనా? మరి ఈమెనేమో గీత అంటది. ఎవరంటే చెప్పవేంది? ఎవరిది? ఇక నీకు చెప్తాను గాని ఎవరికి చెప్పకండ్రి. ఓ ఎవరికి చెప్పకంటునో? ఏంది గంత చెప్పండి, ఏం ముచ్చట? అయితే ఈ పిల్ల నా కొడుకుకి నేను రెండో పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అయితే గా పిల్లనే ఈ పిల్ల. ఏంది నీ కొడుకుకు రెండో పెళ్లి చేస్తావా? ఎందుకే? నీ కోడలు మంచినే ఉన్నది కదా. అవును లచ్చక్క, నీ కోడలు మంచినే ఉన్నది కదా, మళ్ళెందుకు ఇంకో పిల్లని పెళ్లి చేస్తా అంటున్నావు? దాని ముఖం మంచిగుందే. నీయవా దాన్ని చూడలే? మన ఇంట్లో ఉన్నప్పుడు నన్ను గాసుగా తినలేదా? వద్దు వద్దు. ఇక కిరా ఇంట్లోనే ఉంటది. ఇక నేను ఎందుకు నా కొడుకు పెళ్లి చేసి ఇక దీన్ని ఎట్లన్నా చేసి నా కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నా. అయ్యో ఆంటీ మీరేంది గట్లా అంటుర్రు? పాపం రాధ ఎంత మంచిది, గట్లా అంటురేంది? దాని ముఖం మంచిది. ఇంట్లో ఎంత లొల్లి పెట్టుకుంది ఆ రోజు. అబ్బో అస్సలు మంచిది కాదు. చెయ్యి రెండో పెళ్లి చేయి, దానికి అప్పుడే తిక్క కుదురుతుంది. గీమేంది గిట్లా అంటున్నా గురించి? మా అత్తకు అన్నీ నేర్పించింది ఇదే కదా. ఇదే మా అత్తకి నా గురించి వంకర తింకర్ అని చెప్పి ఇల్లు అప్పలించుకుంటా అది ఇదని చెప్పింది. ఆ దెబ్బకే మా అత్త భయపడి ఇప్పుడు నన్ను ఇంట్లోకి రానిస్తలేదు. దీని పని చెప్తానుండు తర్వాత. మా అత్త నాటకం అయితే అయిపోని. నువ్వు ఉండే, ఎప్పుడు చూసినా మంది ఇంట్లో లొల్లిలు ఎట్లా పెట్టాలి ఎట్లా చూడాలన్నట్టు ఉంటది. ఆ రోజు నీకు నడుమిరిగింది, సరిపోలేదానే? అయ్యో గట్లంటావేంది? నేను ఎందుకు అట్లా చూస్తా? నిజంగానే గా పిల్ల మంచిది కాదు. ఈ పిల్లని చూస్తే మంచిగా ఉన్నట్టుంది కదా. ఈ పిల్లనిచ్చి పెళ్లి చేయలచ్చక్క. అంత పెద్ద కొంగేసినాక దీనికి ముఖం ఎట్లా కనబడ్డదో. ఇది అయినా నా ఇంట్లో పుల్లలు పెట్టాలని చూస్తుంది. మరి ఆ పాత కోడల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావే? ఏం చేస్తా? మెల్లగా ఒక రాత్రి చూసి దాన్ని చంపేస్తా. ఏంది చంపేస్తావా? ఓ ఆంటీ మీరేనా ఇది మాట్లాడేది? పాపం రాధని చంపేస్తారా? గా పని చెయ్యే. ఇవాళ రేపు అందరు చంపుతానే ఉన్నారు కదా, చంపేసే పీడ పోతుంది. నువ్వు నోరు ఏలకు సపడే కానీ ఇంటికి నువ్వు వీకు చంపేసే అంటున్నావు. అది మనిషి అనుకున్నావా? ఆట బొమ్మ అనుకున్నావా అనే చంపేయడానికి? అయ్యో నిర్మలక్క, నేనేమన్నా లచ్చక్కనే అంటుంది. ఓ లచ్చి నీకు బుద్ధి ఉందా? అని ఏం మాట్లాడుతున్నావే అర్థమవుతుందా? ఓ ఆంటీ ఏంది గట్లా మాట్లాడుతురా? నేను మీ ప్లాన్ అంతా తీసుకుపోయి పోలీసు వాళ్ళకి చెప్తా, కంప్లైంట్ ఇస్తా మీ పేరు మీద. పాపం రాదా ఆమె జీవితం నాశనం చేయాలని అనుకుంటుర్రా మీరు? ఓ పిల్ల, దీనికంటే బుద్ధి లేదు. నీకెట్లా బుద్ధి లేదు? ఒక ఆడపిల్ల సంసారం నాశనం చేసి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఎవరివే నువ్వు? ఎవరు నువ్వు? మా ఫ్రెండ్ జీవితం నాశనం చేయాలనుకుంటున్నావా? ఎవరు? నాకు వీళ్ళ కొడుకంటే బాగా ఇష్టం, అందుకే నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నా. ఇక ఆమెని మేము చంపేస్తా అని చెప్పింది. ఏంది చంపేస్తా అని చెప్తే నువ్వు వచ్చినావా? ఓ నీ నువ్వెవతివే? ఆమె నా ఫ్రెండ్ జీవితం నేను నాశనం గానీయా. అగో ఏం రోగం పుట్టింది? ఇద్దరు గట్ల నవ్వుతురు. మనుషులా మీరు రాక్షసులా? అమ్మా ఆగే, ఇప్పుడే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా. నాగు. అయ్యో శృతి, నేనే రాధని, గీత కాదు.
నిజంగా రాధవేనా? అయ్యో అమ్మా, ఈమె నిజంగానే రాధనేనే. ఓ అవునా బిడ్డ, మరేందే గంత పెద్ద కొంగేసినావు ఏంది? అయ్యో అదొక పిచ్చిది, దానికి ఏం పుట్టిందో ఇలాంత పెద్ద కొంగేసింది. ఇక మా అత్తమ్మ వచ్చేసి మీ అందరి మీద ఒక ప్రాంక్ చేద్దాం, మీరు ఏమంటారో చూద్దామని ఇట్లా నాటకం చేపించింది. ఓర్ని ఆంటీ, మీకు ఇంత ఐడియాలు ఎట్లా వస్తున్నాయి? ఓ నీళ్ళొచ్చి అదే అంటున్నాయి, ఇది కోడల్ని చంపుదామంటుంది, వేరే పెళ్ళి అంటుంది, ఏందని అనుకున్నా. అమ్మేసినవా నిర్మలక్క? గందుకే ప్రాంక్ చేద్దాం, మీకు ఎప్పుడు ముచ్చట్లే కదా, ఇప్పుడు జర ప్రాంక్ అట్లా ఏమన్నా కామెడీ లాగా చేద్దాము, మనకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అని అందరు నవ్వుకుంటారని చేసినాం. శాంతమ్మ ఆంటీ మీరేదో అన్నారు. అయ్యో నేనేమన్నా, ఏమనలేదు, ఇదంతా నాటకమా? అయ్యో నేను పొయ్యి మీద కుక్కర్ పెట్టినట్టున్నా, గ్యాస్ బంద్ చేసుడే మర్చిపోయినా, వస్తాను నేను. ఇప్పుడు కుక్కర్ గుర్తొచ్చిందా? గంట సేపు ఇక్కడున్నావు. వస్తానాగో వస్తా. చూసినావానే అది? ఎప్పుడు మంది కొంపలు ముంచాలనే ఉంటది దానికి. అదే నాకు అర్థమైంది నిర్మలక్క. కొన్ని మొత్తానికైతే గమ్మత్తు విజయశ్రీ ఇద్దరు అత్తగూడలు కలిసి. చూసిరా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో అన్నమాట. వీడియో మీకు ఎలా అనిపించింది మా ప్రాంక్, అది తప్పకుండా అయితే మీరు కమెంట్లు చెప్పండి. అలాగే నా సారీ ఎట్లా అనిపించిందో కొంగు తప్పకుండా చెప్పుండ్రి. ఇక మీకైతే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి. అలాగే ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలా అయితేనే మాకు వీడియో చేయాలని కొంచెం మోటివేషన్ కూడా ఉంటది. ఇంకా వచ్చి కొత్త వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై ఫ్రెండ్స్.